అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. రేఖ పెళ్ళ అదేంటి ఇంత సడన్ గా ఈ కొత్త మ్యాటర్? ఏమా, రేఖని చూసుకోటానికి రాజస్థాన్ బ్యాచ్ ఎవరైనా వచ్చారా? లేదమ్మా, రేఖే ఒకరిని ప్రేమించింది. ఎవరిని? మన చరణ్ గారిని. రేఖ చరణ్ గారిని ప్రేమిస్తోందా? అవునమ్మా, ఆ విషయం రేఖ అరుంధతితో చెప్తుంటే నేను విన్నాను. ఆ ప్రేమని అరుంధతి కూడా ఒప్పుకుంది. వెంటనే జయసింహ గారితో మాట్లాడతాను అంది. కానీ చరణ్ గారికి వీళ్ళంటే పడదు కదమ్మా. ఆ విషయం మనకెందుకమ్మా? ఈ విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా నువ్వు వారాహి, నువ్వు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి రేపు ఏదన్నా జరిగి చరణ్ గారు రేఖని చేసుకోకుండా ఉంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే అన్నట్టు మాట్లాడతారు అరుంధతి వాళ్ళు. అవునమ్మా, నువ్వు రేఖ గురించి చెడుగా చెప్పి చరణ్ గారి మనసు విరిచేశావనే అంటారు వీళ్ళు. ఆ తర్వాత ఆ కోపాన్ని మళ్ళీ హాసిని మీదే చూపిస్తారు. కానీ చరణ్ గారికి ఈ రేఖ గురించి అంతా తెలుసు కదమ్మా. ఆయన ముందే ఈ ప్రపోజల్కి ఒప్పుకోకపోతే? అదంతా ఆయనిష్టం, వీళ్ళిష్టం. అంతా వాళ్ళు చూసుకుంటారు. ఏం జరిగినా మనకనవసరం. వారాహి, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. అసలే నువ్వంటే చరణ్ గారికి, జయసింహ గారికి చాలా అభిమానం. ఆ విషయం అరుంధతి వాళ్ళందరికీ తెలుసు. ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్య పెళ్లి మాటలు జరిగే ముందే ఇద్దరూ వద్దనుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ సరే అనుకుంటే మాత్రం నువ్వు చరణ్ గారి చుట్టుపక్కలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. ఫీలైతే వాళ్ళ దగ్గర ఉద్యోగం మానేసి బయట వేరే దగ్గర ఉద్యోగం చూసుకోవడం ఇంకా మంచిది. అదేంటమ్మా, వీళ్ళ గురించి అక్కెందుకు వాళ్ళ దగ్గర పని మానేయాలి? నీకు తెలీదమ్మా, జరగబోయే విషయం కంటికి కనిపించేంత చిన్న విషయం కాదు. సముద్రం అడుగున మండుతున్న అగ్నిపర్వతం లాంటిది. అది పేలితే చాలా నాశనం జరుగుతుంది. ఇది వరకు మనమే పని చేసినా దాని ఫలితం మనకు మాత్రమే చెందేది. కానీ ఇప్పుడు అది రెండు కుటుంబాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే మనం చేసే పని తాలూకు ప్రభావాన్ని చాలా ముందుగానే ఊహించాలి, జాగ్రత్త పడాలి. వారాహి, నేను చెప్తుంది నీకు అర్థమయ్యిందా? సరే, మీరిక బయలుదేరండి. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే.
రేకే ఒకరిని ప్రేమించింది, ఎవరిని? మన చరణ్ గారిని. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఈ విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం ముఖ్యంగా నువ్వు వారాహి. మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం ఇంతేనా. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. ఏంటక్క, ఎదురుగా బండి క్రాస్ చేసి వెళ్తుంటే చూడలేదా? కనపడలేదు కళ్యాణి. అదేంటక్క అంతలా ఏం ఆలోచిస్తున్నావు? అడిగేది నిన్నే, చెప్పక్క. చరణ్ గారి గురించి. చరణ్ గారిని రేఖ ప్రేమిస్తుంది అంటే ఎలాగైనా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. అరుంధతి గారు కూడా అందుకు ఒప్పుకున్నారు అంటే ఇంకా ఆ పెళ్లిని ఎవ్వరూ ఆపకుండా చేస్తుంది. చేసుకోని అక్క, ఆ పెళ్లి జరిగితేనే మనకి మంచిదని అమ్మ చెప్తుంది కదా. కానీ కానీ ఆ పెళ్లి జరిగితే చరణ్ గారికి చాలా ప్రాబ్లం. ఆయనకి ప్రాబ్లం అయితే మనకేంటి? లేదు కళ్యాణి, ఆయనకి ఏ ప్రాబ్లం రాకూడదు. ఆయన జీవితం సంతోషంగా ఉండాలి. రేఖ లాంటి క్రియల్ మెంటాలిటీ ఉన్న అమ్మాయి ఆయన జీవితంలోకి రాకూడదు. అక్క, ఆయన గురించి ఇంత ఎక్కువగా ఆలోచిస్తున్నావంటే నువ్వు ఆయన్ని... ఏ చచా, నా మాటలు నీకు అలా అర్థమయ్యాయా? భలే దానివి. కానీ నువ్వొక మగ మనిషి గురించి ఇంత డీప్గా ఆలోచిస్తున్నావంటే... ఇలా ఆలోచించడానికి వెనుక చాలా బలమైన కారణాలే ఉన్నాయి కళ్యాణి. చాలా తెలివైన ఆ మనిషి లోపల ఎవరూ చూడని అమాయకత్వాన్ని చూశాను. ఆయనలో ఒక మంచి మనిషిని చూశాను. ఎంతో మానవత్వాన్ని చూశాను. అలాంటి ఆయనకి రేఖ లాంటి అమ్మాయి భార్య అవుతుంది అంటే ఆ ఆలోచన కూడా చాలా బాధ పెడుతుంది. అక్క, నిజంగా నీకు వేరే ఏ ఉద్దేశమూ లేదా? ఆయన నాకు మంచి స్నేహితుడు మాత్రమే, అంతకు మించి ఏమీ కాడు. అంటే రేఖ చరణ్కి సెట్ అయితే నువ్వు అడ్డుపడవా? అమ్మ చెప్పింది కదా, మనమేం చేయాలో ఏం చేయకూడదు అని. నేను అదే చేస్తాను. పద. డాడ్, నీకు బాగా అర్థమైంది కదా? అర్థమైందిరా, అర్థమైంది. కుమారక్క, నీకు? నేను రెడీ బాబు. సరే సరే, వారాహి వస్తున్నామో చూడు. వచ్చేసింది బాబు. కుమారక్క చెప్పినట్టు ఇప్పుడు వారాహి మనసులో నా గురించి ఏమనుకుంటుందో నేను అడిగే ప్రశ్నల ద్వారా తెలిసిపోతుంది.
ఆ తర్వాత నేను తనకి నా ప్రేమ గురించి చెప్పాలో లేదా తనకి నా మీద ఇష్టం పెరిగేలా చేసుకోవాలో అప్పుడు అర్థమవుతుంది. వచ్చేస్తుంది, లోనికి వచ్చేస్తుంది. నువ్వు మొదలుపెట్టు బాబు. ఓకే ఓకే. డాడ్, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకోవడం అంటే? అదే డాడ్, మీరు నన్ను ఎలా చూస్తారు? ఓన్లీ కన్న కొడుకులాగానా? ఇంకా నీ బిజినెస్లు చూసుకునే నీ పార్ట్నర్ లానా? రేయ్, నేను నిన్ను నా కొడుకు కంటే ఎక్కువగా ఒక ఫ్రెండ్ లాగే చూస్తానురా. ఓ బిజినెస్ పార్ట్నర్ కంటే ఎక్కువగా నన్ను గైడ్ చేసే ఇంటెలిజెంట్ లాగే చూస్తాను. ఓకే. కుమారక్క, నువ్వు చెప్పు, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు? ఒక తోడబుట్టిన తమ్ముళ్లాగానా, లేదంటే పక్కింట్లో ఉండే తమ్ముళ్లాగానా, లేక దేవుడిచ్చిన తమ్ముళ్లాగానా? నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడు మాత్రమే కాదు బాబు, నా ప్రాణం కంటే ఎక్కువ నువ్వు. అయ్యో కుమారక్క, ఈ డైలాగ్ రావాల్సింది నీ నోటి నుంచి కాదు, వారాహి నోటి నుంచి. థ్యాంక్స్ అక్క, నీకు నా మీద ఇంత ప్రేమ అభిమానం ఉండడం నా అదృష్టం అనుకుంటున్నాను. వారాహి, వచ్చావా? రండి రండి. వారాహి, నువ్వు చెప్పు, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు? నేనా? నేను మిమ్మల్ని ఎలా చూడటం ఏంటండి? అదేనమ్మా, వీడికి ఒక పెద్ద ధర్మ సందేహం వచ్చిందంట. వీడి గురించి మనమందరం ఏమనుకుంటున్నామో చాలా నిజాయితీగా చెప్పమని కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. నేనైతే చాలా నిజాయితీగా నా మనసులో ఉన్నదే చెప్పాను. అలాగే వారాహి గారు కూడా మనసులో అనుకుంటున్నదే చెప్తారనుకోండి. ఎందుకంటే ఈవిడ చాలా నిజాయితీగా ముక్కుసూటి మనిషి కదా. అబ్బా, నువ్వు ఆగక్క. వారాహి, నువ్వు చెప్పు, నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావు? నీ యజమానిగానా, నీకు సాయం చేసే స్నేహితుడిగానా, నీకు ఏ కష్టం వచ్చినా పంచుకోగలిగే ఆత్మీయుడిలానా? ఇదేంటి సార్, సడన్ గా ఎందుకు ఇలా అనిపిస్తుంది మీకు? పోనీ నా గురించి కాదు, నీ గురించి చెప్పు. నా గురించా? నీకు మీ ఇంట్లో వాళ్ళు కాకుండా బయట స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్న మనిషి ఎవరు? ఎవరు నీ కష్టాన్ని పంచుకుంటారు? ఎవరు నీ ఆనందాన్ని కోరుకుంటారు? ఎవరు నీ చిరునవ్వుని చెరక్కుండా చూసుకుంటారు? సార్, ఇంకొక ప్రశ్న. ఇందాక ప్రశ్న నీ ఫీలింగ్స్కి సంబంధించిందైతే ఇది నీ ఇంటెలెక్చువాలిటీకి టెస్ట్ లాంటిది. ఓ మనిషి పక్కన లేకపోతే నవ్వుని, పక్కనున్నప్పుడు కాలాన్ని మర్చిపోతే ఆ మనిషిని ఏమంటారు? మనం విచారంలో ఉన్నప్పుడు, విషాదంలో ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ని ఒకరితో షేర్ చేసుకోవాలనిపిస్తే ఆ మనిషిని ఏమంటారు? ఓ మనిషి సమక్షంలో మన సంతోషాలకి, మన భవిష్యత్తుకి భరోసా ఉంటుందనిపిస్తే ఆ మనిషిని ఏమంటారు? సమాధానం చెప్పు. ఏంటి సార్, అన్నేసి ప్రశ్నలు అడిగి
వెంటనే ఆన్సర్ చెప్పమంటారేంటి? ఫస్ట్ అడిగిన ప్రశ్నలన్నిటికీ డిఫరెంట్ ఆన్సర్స్ ఉండొచ్చు, కానీ తర్వాత అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఒక్కటే ఉంటుంది. అందుకే అది నీ ఇంటెలెక్చువాలిటీకి టెస్ట్ అన్నాను. ఆలోచిస్తుంటే మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. అయితే బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పాలి. ఆలోచించి చెప్తాను. రే, భలే తెలివిగా అడిగేవరా, సూపర్. చెరిబాబు, నాకెందుకో మీరు తెలివిగా అడగడం కంటే మీకు మీరే ఫిట్టింగ్ పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. అదేంటక్క నువ్వు అలా అంటున్నావు? అదే, నువ్వడిగిన ప్రశ్నలకి వారాహి గారు నువ్వు ఆశించిన సమాధానాలు చెప్తే సరే, అలా కాకుండా రివర్స్ లో ఆన్సర్ చెప్తే నీ పరిస్థితి ఏంటి? అక్క నువ్వు భయపెట్టకు. నువ్వే వారాహి మనసు తెలుసుకోమన్నావు, నువ్వే నా ఐడియా బాగుందన్నావు. ఇప్పుడు నువ్వే ఇలా నన్ను టెన్షన్లో పడేస్తావేంటి? ఏమో, ఓ ఆడదానిగా నువ్వడిగిన వాటికి నాకు అలా అనిపించింది బాబు. మరి వారాహి సమాధానాలు ఎలా ఉంటాయో చూద్దాం. రేఖ, ఎక్కడికెళ్ళావు? షాప్ కమ్మా, నా కోసం 2 డ్రెస్సులు తెచ్చుకున్నాను. న్యూ డ్రెస్సెసా? లేదంటే మన షాప్లో యూజ్డ్ డ్రెస్సెస్ అమ్ముతున్నామా? ఇప్పుడు న్యూ డ్రెస్సెస్ ఎందుకు? పండక్కి ఇంకా టైం ఉంది కదా. బర్త్డేస్ కూడా ఇప్పుడు ఎవరు లేవు. వేరే పార్టీ ఏమైనా ఉందా? ఏదో ఒకటి ఉంటాయి కదా, అందుకే తెచ్చుకున్నాను. విక్కీ, నీకింకా అర్థం కాలేదా? ఓహో, ఇది చరణ్ని కలవడానికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికా? ఆడపిల్ల అనిపించావు, ఇంకా సంబంధమే మాట్లాడలేదు, అప్పుడే కాబోయేవాడి గురించి ఆలోచనలు, ముందస్తు ప్లాన్లు. విక్కీ, ఆడపిల్లలెప్పుడు ముందు చూపుతో ఉంటారు. అది తరతరాల నుంచి వస్తున్న సిచ్యుయేషనల్ అండ్ జెనెటికల్ హ్యాబిట్. అమ్మా, ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా, నీకింకా బాగుంటుంది. ఆహా, ఏంటమ్మా అరుంధతి, రేఖ కోసం కొత్త బట్టలు తెప్పించావా? ఏదైనా విశేషమా? మా విశేషాల సంగతి తర్వాత మీ మొహాల మీద ఆ శేషాలేంటి? ఆహా, ఇవా అమ్మా, ఏదో అనుకోకుండా బండి మీద నుంచి పడిపోయాం. ఎవరో కసితీరా కొట్టినట్టు కనిపిస్తుంటే బండి మీద నుంచి పడినట్టు చెప్తున్నావేంటి? అబే అదేం లేదు బాబు, నిజంగా బండి మీద నుంచే పడ్డాం. మీరెక్కడ పడితే మాకేంటి గాని, మీ చేతిలో ఆ ఫ్రూట్స్ ఏంటి? ఇవా హాసిని కోసం రేఖ అవి. ఆల్రెడీ మీ ఫేస్ కమిలినట్టుంది, మళ్ళీ సేమ్ పంచ్ ఇంకొకటి కావాలా? వద్దులేమ్మా, ఇప్పటికే పాత సినిమాలు ఒంటి కన్ను దొంగలా తయారయ్యాడు. ఇప్పుడు నువ్వు కూడా పీకితే ఇప్పుడు పూర్తిగా ముసుగు దొంగ అయిపోతాడు. అవును మేడం, వద్దు.
హాసిని మీద ఇంత సడన్ గా ప్రేమ పొంగిందేంటి శేఖర్ మీకు? ప్రేమ కాదమ్మా, భయం. భయమా? అదేనమ్మా ఆచారం. అమ్మవారు వచ్చిన వాళ్ళకి ఇష్టమైన పళ్ళు పలహారాలు ఇవ్వడం ఆచారం అమ్మా. ఇవ్వకపోతే అపచారం. అందుకే హాసిని కోసమే ఈ పళ్ళు. తీసుకెళ్ళండి. ఇద్దాం పద. సరే పద రా. అమ్మా హాసిని, అమ్మా హాసిని, హాసిని. ఏంటి ఇక్కడికి వచ్చారు? అమ్మమ్మ ఇవిగోమ్మ పళ్ళు. పళ్ళు చూపించి పళ్ళని చెప్తారేంటి? నాకు తెలీదా అవి పళ్ళని? అది కాదక్క, అది కాదమ్మా. అమ్మ అమ్మ రే నువ్వు ఉండరా కుమారా. అమ్మా ఈ పళ్ళు నీకోసమే, తీసుకోమ్మా. నీకోసమేనమ్మా, తీసుకో. హాయ్ వారాహి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసా సార్? ఏంటా ఆన్సర్స్? ఫస్ట్ ఆన్సర్, ఏంటది? నా ఇంటి మనుషులు కాకుండా బయట నా కష్టాన్ని పంచుకొని నా సంతోషాన్ని పంచుకునే ఒకే ఒక్క మంచి ఫ్రెండ్ ఎవరండి? మీరే.